క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. మనము దేవుడు నీతి అనుగ్రహించుట అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా దేవుని రక్షణ సిద్ధాంతము 9వ భాగాన్ని ధ్యానించబోతున్నాము. రోమపత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల నుండి. రోమపత్రిక 4వ అధ్యాయము 16 వచనంలో, ఈ హేతు చేతను ఆ వాగ్దానమును ఏవ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలనని కృప ననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమునైనదాయను. రోమపత్రిక 4వ అధ్యాయము 17 వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వచనాలలో అబ్రహాము గారి విశ్వాస జీవితమును మనకు ఉదాహరణముగా చూపిస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. ముందుగా 16వ వచనంలో చెప్పినట్టు ఈ వాగ్దానము కేవలము ధర్మశాస్త్ర సంబంధులకే కాకుండా అబ్రహాము గారిలా విశ్వాసము ఉంచే వారికి అందరికీ దేవుడు ఈ వాగ్దానాలు చేశారు అంటున్నారు. ఈ విమోచన లేక రక్షణ ప్రణాళిక అనేది ధర్మశాస్త్రముతో సంబంధం లేదు, కేవలము విశ్వాసము ద్వారానే కలుగుతుంది. కాబట్టి ఇది అన్ని జనాంగాలకు చెందుతుంది. దేవుడు ఈ విమోచనకి మార్గము లేక ఈ రక్షణ ప్రణాళికకు విశ్వాసమే మూలంగా ఎందుకు చేశారో ఈ వచనంలో కనిపిస్తుంది. దేవుడు విమోచనకి రక్షణను తన కృప ద్వారా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేగాని అది మనం చేసిన మంచి పనులకు జీతము ఎంత మాత్రము కాదు. ఇక 17వ వచనములో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఈ వచనంలో చాలా ఆధ్యాత్మిక గూఢమైన విషయాలు ఉన్నాయి. అబ్రహాము గారి విశ్వాసము మనకందరికీ తెలుసు. అందుకే అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా చేశారు దేవుడు. ముందుగా అబ్రహాము గారికి దేవుడు ఆ ఆధిక్యత ఎలా ఇచ్చారు ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ యేసు ప్రభుల వారి స్వయముగా అబ్రహాము కుమారుడు అని జక్కయ్య కోసము చెప్పారు. తద్వారా రక్షింపబడిన వారందరి కోసము చెబుతున్నారు. అబ్రహాము గారు మానవ మాతృడు కానీ ఆయన కోసము పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడింది. యేసయ్య తన ప్రసంగాలలో కొద్ది మందిని మాత్రమే సంబోధించారు. వారిలో అబ్రహాము, దావీదు లాంటి వారు ఉన్నారు. అబ్రహాం గారిని యేసయ్య తన ఉపమానంలో వాడుకున్నారు. ధనవంతుడు లాజరు ఉపమానంలో తండ్రివైన అబ్రహామా అనియు, అబ్రహాము రొమ్మున ఆనుకొనెను అని అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనెను అంటే ఒక విధముగా అబ్రహాము తండ్రి అయిన దేవునితో ఉపమానాలంకారముగా పోల్చారు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయము 9లో ఇతడును జక్కయ్యను అబ్రహాము కుమారుడే అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. స్నేహితులారా, ఒక సామాన్యమైన మానవునికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? అబ్రహాము గారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధిక్యతకు కొన్ని కారణాలున్నాయి. మొదటిగా, నీ తండ్రి ఇంటిని నీ స్వజనాన్ని విడిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళుమని దేవుడు చెబితే, ఆదికాండము 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనము,
ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, నేను నిన్ను ఎందుకు నమ్మాలి, అక్కడ ఏముంటాయి, ఇలాంటివి ఏమీ అడగకుండా దేవునిని నమ్మి తనకున్నదంతా తీసుకొని కల్దీయ దేశము నుండి సుమారు 300 మైళ్ళు నడిచి హారానుకు వెళ్ళిపోయారు. మరలా అక్కడ నుండి ఐగుప్తు, కానాను ఇలా దేశాలు తిరుగుతూ ఉన్నారాయన. ధనవంతుడైన అబ్రహాము గుడారాలలో జీవిస్తూ అరణ్యాలలో, ఎడారులలో ఎండకు వానకు తిరుగుతూ జీవిస్తూ గడిపారు. కానీ ఎప్పుడూ దేవుణ్ణి ప్రశ్నించలేదు. అది చేస్తాను, ఇది చేస్తాను అన్నావు, ఏదీ అనలేదు. అదే అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో, రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ అనుకూల ప్రవర్తనే అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా మార్చింది. అందుకే యేసయ్య జక్కయ్యతో అంటున్నారు, అతడును అబ్రహాము కుమారుడే. రెండవ కారణము, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమపత్రిక 4వ అధ్యాయము 17-23 వచనాలు. ఎందుకంటే నీ సంతానము ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను అని వాగ్దానము చేసినవాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. మూడవ కారణము, ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు చెబితే ఏ అడ్డంకము చెప్పకుండా బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు. మృతులను సహితము ఆయన లేపడానికి శక్తిమంతుని ప్రగాఢ విశ్వాసము కలిగి ఉండెను. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ తండ్రిగా మారిపోయారు అబ్రహాము గారు. ఈ హేతువు చేతనే పౌలు గారు అంటున్నారు, లేనివి ఉన్నట్లుగా పిలిచేవాడు దేవుడు. కారణము, అబ్రహాము గారు పిలువబడినప్పుడు ఆయన పేరు అబ్రాము, అనగా హై ఫాదర్, ఘనత నొందిన తండ్రి. కానీ దేవుడు అబ్రహాము అని పిలిచాడు, అనగా అనేకులకు, అనేక జనములకు తండ్రి. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఈ వాగ్దానము చేసినప్పటికీ ఇస్సాకు పుట్టలేదు, కేవలం ఇస్మాయేల్ పుట్టారు. అదే లేనివి ఉన్నట్లుగా పిలవడము. ఇక దేవుడు పిలవడము అలాగే ఉంది. అబ్రహాము గారి విశ్వాసము కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే దేవుడు అబ్రామును అబ్రహాముగా పిలిచారో వెంటనే అబ్రహాము గారు విశ్వసించడము, తను అనేక జనాలకు తండ్రిగా ఊహించడము మొదలుపెట్టారు. అప్పుడైతే ఆయనకు అంత సంతానము లేదు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? యూదులకు మీ తండ్రి ఎవరు అని అడిగితే అబ్రహాము అంటారు. ముస్లింలకు మీ తండ్రి ఎవరు అని అడిగితే టక్కున జవాబు చెప్తారు, మా తండ్రి అబ్రహాము, అదే ఇబ్రహీం. క్రైస్తవులకు మీ తండ్రి ఎవరు అంటే అబ్రహాము అంటారు. ఇంతమందికి దేవుడు తండ్రిగా చేయడానికి కారణము అబ్రహాము గారి అంచెలంచెల విశ్వాసము. మృతులను సజీవులుగా చేయవాడు. యేసు ప్రభుల వారు మృతులను సజీవులుగా చేశారు. ఏలియా ప్రార్థించగా, ఎలీషా ప్రార్థించగా చనిపోయిన వారిని దేవుడు సజీవులుగా చేశాడు. అయితే ఇక్కడ మృతులను సజీవులుగా చేయడం అనేది బహుశా వాటి కోసము వ్రాయలేదు పౌలు గారు. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 18, 19, 35 వచనాలలో, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదలను పొందనొల్లక యాతన పెట్టబడిరి.
అనే వచనాలలో వివరంగా వ్రాయబడింది. ఇట్టి విశ్వాసము నీకుంటే నీవు కూడా అబ్రహాము సంతానం అవుతావు. ఆ వాగ్దానాలు నీకు కూడా సొంతమే. మరి ఆ విశ్వాసము సొంతము చేసుకుంటావా? అట్టి విశ్వాసము, నమ్మకము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.